జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు బాలకాండలో 3వ సర్గలో ఒక శ్లోకాన్ని చదువుకొని కథ ప్రారంభిద్దాం. దండకారణ్య గమనం విరాధస్య వదాం తథా దర్శనం సర్వంగస్య సుతేక్ష్ణ సమాగమం. ఎప్పుడైతే వీళ్ళు ఆ యొక్క ఆశ్రమం భరద్వాజ పంచవటిలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు, ఎప్పుడైతే వీళ్ళు ఆశ్రమాన్ని నిర్మించుకున్నారో అందరూ వచ్చి వెళ్తున్నారు. ఎందుకంటే భరతుడు వచ్చాడు అక్కడికి. భరతుడు వచ్చి రాజ్యం అక్కర్లేదని చెప్పిన తర్వాత కాదు అని చెప్పి పాదుకులు తెచ్చుకున్నాడు. పాదుకులు తెచ్చుకున్నాక ఈయన వచ్చిపోయిన తర్వాత అయోధ్య వాసులు అందరూ కూడా వచ్చి వెళ్తున్నారు. ఎక్కడికి? శ్రీరాముడి దగ్గరికి వచ్చి వెళ్తున్నాడు. ఎప్పుడైతే రాముడి దగ్గరికి వచ్చి వెళ్తున్నారో అక్కడ ఏమవుతుంది, ఇక్కడ తపస్సు చేసుకునే మునులకి అందరూ కూడా భంగం అవుతుంది. అంతే కదా, వాళ్ళ తపస్సు భంగం అవుతుంది. అందరూ ఊరి జనాలను తిరుగుతారు. వాళ్ళు ఎక్కడో అరణ్యాల్లో తపస్సు చేసుకోవాలనుకున్నారు. అరణ్యాలకు వచ్చిపోతుంటే ఇబ్బంది అని చెప్పని ఈయన అక్కడి నుంచి మళ్ళీ ఆశ్రమాన్ని మార్చుకుంటున్నాడు. ఎక్కడికి? దండకారణ్యం బయలుదేరుతున్నాడు. అంటే అసలు బయలుదేరాల్సిన అక్కడికి దండకారణ్యం చేరాలి, అది బయలుదేరుతున్నాడు. బయలుదేరేటప్పుడు ఈయనకు ఒక దుర్ఘటమైన సంఘటన ఎదురైంది. ఏమంటే అక్కడ విరాధుడైన ఒక రాక్షసుడు, విరాధుడు రాక్షసుడు ఏం చేశాడంటే అమ్మవారిని నెట్ట నీళ్ళలో పట్టుకొని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. లాక్కెళ్ళిపోయి ఏమంటాడు, మీ ఇద్దరు మునులు వస్తున్నారు, ఈ ఆడమనిషి మీకు ఎవరు, ఈ మనిషిని నేను వివాహం చేసుకుంటాను, నా భార్యగా ఉంచుకుంటానని మాట్లాడతాడు. ఎప్పుడైతే ఇలా మాట్లాడతాడో ఇలా చేస్తాడో ఎంతో బాధపడతాడు. రాముడు చాలా కృంగిపోతాడు. చూడు లక్ష్మణ, ఎంత దుర్ఘటన, ఎంత ఇదిగా సౌమిత్రి చూడు, కైకేయి మనల్ని రాజ్యం తీసుకుంది చూడు, మనకి ఎంత బాధలు పెట్టిందో అన్నట్టుగా మనసులో భావిస్తే అప్పుడు లక్ష్మణుడు అంటాడు, అన్నా నేను ఇంతకుముందు నేను ఒక కోపాన్ని ప్రదర్శించాను భర్తని మీద, అప్పుడు నువ్వు వద్దన్నావు. భర్తుడు మనకి ఆ కోపం ఇంకా నాలో ఉందన్న, ఈయన నేను సంహరిస్తానంటాడు. సరే అని చెప్పి ఇద్దరు కలిసి యుద్ధం ఆడుతుంటారు. ఎవరు? విరాధుడితో. విరాధుడు నవ్వుతూ అంటాడు, నేను బ్రహ్మ దగ్గర తపస్సు వరం తీసుకొని ఉన్నాను, మీరు ఎంత చేసినా నేను సావను, అది ఇదని మాట్లాడతాడు. గట్టిగా మాట్లాడతాడు. అంటే ఎందుకు ఏం మాట్లాడతాడు, నన్ను చంపేదానికి మీకు అవకాశం లేదు, నేను ఎవరి దగ్గర చావనే వరం తీసుకున్నాను. ఎప్పుడైతే వీళ్ళకి ఏం కావాలో అర్థం కాకపోయేటప్పటికి ఏం జరిగింది, వీళ్ళిద్దరిని కూడా మోసుకున్నాడు, వీళ్ళిద్దరిని కూడా పట్టుకున్నాడు. ఎవరిని? రామలక్ష్మణుడు ఇద్దరు కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే వీళ్ళు ఏమనుకున్నారు, సరే తీసుకెళ్ళని, మనం వెళ్ళాల్సింది కూడా దండకారణ్యం కదా అని చెప్పని వదిలేశారు. వదిలేటప్పటికే వీళ్ళిద్దరు కొంత దూరం పోయి అమ్మవారి ఏం కేకలేస్తుంది, ఒరే దుర్మార్గుడు, నన్ను ఇక్కడ వదిలేసిపోతున్నావు, దాన్ని ఏ జంతువులే తినేస్తాయి, నా బాధ ఎవరు చెప్పినా ఆక్రాంతం చేస్తుంది. ఎప్పుడైతే ఇది అంటాడు మళ్ళీ లక్ష్మణుడు, వినేసి ఎమ్మటి తన చేతిలో ఉన్న ఖడ్గంతో అతని చేయి నరికేస్తాడు. ఎప్పుడైతే ఒక చెయ్యి ఇతను నరికాడో, లక్ష్మణుని నరికాడో, రెండో చెయ్యి రాముడిని అడుగుతాడు. ఇద్దరు విరాధుడి చేతులు నరుగుతాడు. నరికేటప్పటికీ విరాధుడికి పడిపోయి అతనికి అర్థమవుతుంది, అంటే చేతులే నరికారంటే వీళ్ళు ఎంత శక్తివంతులండి. అప్పుడు ఈయనకి కొద్దిగా గత జన్మ జ్ఞాపకం వస్తుంది, తెలుస్తుంది విషయం. ఎందుకంటే రాక్షసుడు కదా, ఎందుకు వచ్చిందని అప్పుడు చెప్తాడు, మీరు శ్రీరాముడు కదా, లక్ష్మణుడు కదా, అమ్మవారు కదా. అవును, నాకు ఈ విషయాన్ని ముందే కుబేరుడు తెలియజేస్తున్నాడు, మీరు వస్తారు, మీ ద్వారా నాకు శాప విముక్తి అంటాడు. మీరెవరు? ఏంటంటే నేను తుంబరుడు అనే ఒక గంధర్వుడిని, నాకు ఈ శాపవశాత్తు నేను ఆ రంభని చూసేటప్పటికి నాకు ఇక కుబేరుడు నాకు శాపం ఇచ్చాడు. ఏమనంటే ఇలా రాక్షసుడిగా బతకమని. నాకు మరి విమోచన ఎప్పుడు, శాపం విమోచినప్పుడు అంటే రాముడు వచ్చిన సమయంలో రాముడి చేత నువ్వు మరణించబడిన తర్వాత నీవు మళ్ళీ తిరిగి గంధర్వలోకాన్ని చేరుకుంటామని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నన్ను చంపే మార్గం మీకే చెప్తాను. ఏ విధంగా చంపాలి, నన్ను ఒక గొయ్యి తీసి, నేను మామూలుగా మీరు సావను, మీరు ఎన్ని చేసినా ఎన్ని అస్త్రాలు చేసినా నేను సావను, మీరు ఒక గొయ్యి తీసి గొయ్యిలో నన్ను పూడ్చిపెట్టండి, అప్పుడు నేను మరణిస్తానని చెప్తాడు. ఎప్పుడైతే తన మరణ రహస్య విషయం చెప్పి తను ఆ విధంగా చంపమని తెలియజేస్తాడు. చెప్పేటప్పటికీ ఏమంటే అతను ఏం చేస్తారు, అది చిన్న రాక్షసుడు కాదు, లక్ష్మణుడికి అప్పచెప్తాడు. పెద్ద గొయ్యి తీసి ఆ గోతులో అతని శవాన్ని, అతని కళేబరాన్ని, బతుకున్న మనిషిని ఆ గోతులు ఏమన్నాడు, గోతులు వేస్తే చచ్చిపోతాను, పూడిస్తేనే చచ్చిపోతానని ఆయన యొక్క మృత్యు రహస్యాన్ని చెప్పాడు. ఎప్పుడైతే అలా చేసి అతన్ని హతమార్చినప్పుడు అతని దివ్య శరీరం మళ్ళీ వెళ్ళిపోయింది, గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. ఆ విధంగా విరాధుడి చేతిలో కూడా ఎన్నో బాధపడి అతను కూడా శాపవిముక్తి గెలిచాడు. దీన్ని బట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడు పుడతాడు, రాముడు వల్ల ఇంతమందికి శాప విమోచనం కలుగుతుంది అని ముందే తెలియజేశాడు భగవంతుడు. ముందే కుబేరుడు కూడా తెలిసినమాట. కొంతమందికి భగవంతుడు నారాయణుడు భూమి మీద అవతరిస్తాడు, ఈ విధంగా రాముడి పేరుతో వస్తాడు, ఈ విధంగా దుష్టులను సంహరిస్తాడు, ఈ విధంగా కొంతమందికి పాప విమోచన కలుగుద్దనే విషయాన్ని తెలియజేయడు. ఇప్పుడు మనకి కలియుగులు ఏంది, కలియుగులు ఏం చెప్తున్నారు, కలియుగులు మనకి కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది, మన ఈ పాపాలు ఎన్ని పెరిగిపోయేటప్పుడు కల్కి అవతారం ఖచ్చితంగా వస్తుంది, ముందే చెప్తున్నాం.
ముందే మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కల్కిగా భగవానుడు వస్తాడు, దుర్మార్గుల్ని హతమారుస్తాడు, ధర్మాన్ని నిలబెడతాడు అని ముందే తెలియజేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాము? ఏమీ అంట్లా మన ఇష్టం వచ్చిన దారిలో మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఈ కొన్ని విషయాలను మనం తెలుసుకొని మన మార్గాన్ని మార్చుకొని మన మార్గము, మన ఆలోచన, మన మనసు నిత్యము భగవంతుడి వైపు ఎప్పుడైతే మరలుస్తామో మన జీవితము సుగమంగా సాగుతుంది. అలాగే ఎప్పుడు రామనామాన్ని కానీ, రామ కోటి కానీ, రామనామాలు ఎన్నో నామాలు ఉన్నాయి, అవి జపించడం. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరానని. ఇక్కడ రామనామం పలుకుతుంది, సహస్రనామం యొక్క ఫలితం పలుకుతుంది. అలాగే జై శ్రీరామ్, అలాగే శ్రీరామ జై రామ జై జయ రామ, ఇలా నామాన్ని, భగవంతుడు నామాన్ని పట్టుకొని ఈ జన్మలో తరించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి జై శ్రీరామ. నెక్స్ట్ వీడియోతో కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం.